ఏంటలుడు వెళుతూనే ఉన్నావు, అసలు ఏమీ కనిపించట్లేదే. ఒకవేళ దెయ్యాలు భూతాలు ఉన్నాయని పుకారు సృష్టించారా ఏంటి? పనికిరానేదవ. ఏంటలుడు అసలు ఏమీ అర్థం కావడం లేదే. రే బల్లిరా, బల్లిని చూస్తేనే ఇలా భయపడుతున్నావే, ఇక దెయ్యాన్ని చూస్తే ఏమైపోతావు? ఎందుకురా భయపెడుతున్నావు? భయంతో ఉచ్చబోయించేలా ఉన్నావు. పొద్దు నుంచి అది ఇదని భయపెడుతూనే ఉన్నావు. ఏమలుడు దెయ్యం ఎదురుగా వస్తే ఏం చేయాలరా? నాకేం భయం లేదురా, ఎందుకంటే రాక్షసు లాంటి దెయ్యాలంటే నా పెళ్ళంతోనే కాపురం చేశాను. నిన్ను తలుచుకుంటే జాలిగా ఉందిరా. దెయ్యాన్ని పక్కన పెట్టు మామ, ముందు ఈ వర్ణ చిత్రాన్ని చూడు. దేవతలా ఉంది. ఇది వర్ణ చిత్రమా లేకపోతే నిజంగా జీవించిన అమ్మాయిని చిత్రంగా గీశారా? ఏంటలుడు చూస్తున్నావు? అల్లుడు ఇది చూస్తుంటే ఫోటోలా లేదు, దేవతలాగా ఉంది. మామ ఈ వర్ణ చిత్రాన్ని సరిగ్గా గమనించు. తనేదో మన దగ్గర చెప్పాలనుకుంటుంది కదా. ఓహో, ఫీల్ అవ్వడం మొదలు పెట్టాడే. తన కంట్లో వేదనను, పెదాల్లో నవ్వుని దాచుకుంది మామ. రే చాలు, ఆపరా ఆపరా. ఆల్రెడీ ఒక పిక్ పాకెట్ లేడీ ఫేస్బుక్ ఐడిని ఓపెన్ చేసినందుకే నువ్వు డ్రీమ్ సాంగ్ లోకి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఒక అందమైన లేడీ చిత్రపటాన్ని చూస్తే ఊరుకుంటావా? ఓర్చుకోలేవే. ఒక అమ్మాయితో నువ్వు రారా, లేడీ కనిపిస్తే చాలు డ్రీమ్ సాంగే. ఏం మావా, దెయ్యం ఉందన్నారు, పిశాస్ ఉందన్నారు, ఒక్క శబ్దం కూడా లేదు. అవును కదా, బోర్ కొడుతుంది. బోరు కొడితే మనమే అరుచుకుంటే పోలా. అరుద్దామా? అరుద్దామా? అరు అరుద్దామా? ఆగాగు, నేను అరుస్తా. నువ్వరు. కాదు, ఇద్దరు కలిసి వద్దామా? నేనే దెయ్యాన్ని. ఎవరు? ఏంటి మామ శబ్దం? ఏంటి అల్లడు మిమిక్రీ చేస్తున్నావా? నేను కాదు మావా, ఆ శబ్దం నువ్వు చేస్తున్నావు అనుకున్నా. నేను కాదు అల్లుడు, ఆ శబ్దం వేరే ఎక్కడి నుంచో వచ్చింది. మావా దెయ్యం మావా. దెయ్యం కాదురా, పిశాచా. ఈ అయ్య తీసుకొచ్చి ఇరికించింది కాకుండా పిశాచా. ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాను. ఆహా, ఏంటి మావా మందా? మందు మాత్రమే కాదు అల్లుడు, మన ఇద్దరం పోసుకుని తాగడానికి యూజ్ అవుతున్న గ్లాసులు కూడా తీసుకొచ్చాను. ఎలా మావా? నువ్వు మోనాతో డ్రీమ్ సాంగ్ లోకి వెళ్ళినప్పుడే ఆ గ్యాప్ లో నేను మందు షాప్కి వెళ్ళి వచ్చేసాను. ఇక మీద నువ్వు తన్నడాలు, కొట్టడాలు, గోతడాలు నాతో పెట్టుకోకూడదు. నువ్వు చదువుకున్న స్కూల్లో నేను హెడ్ మాస్టర్ని రా, నాకు మర్యాద ఇవ్వద్దు. మావా శబ్దం ఎక్కువ వస్తుంది మామా, గమ్మును పోయి మావా. ఏంటలుడు ఇది? మందు అడుగుతుంది అల్లుడు. మళ్ళీ అడుగుతుంది అల్లుడు. ఏంటిది? అయ్యో, నా కర్మ కాలిపోయి దెయ్యాన్ని కూడా మందు పోయాల్సి వస్తుంది. పోసేస్తున్నావు మళ్ళీనా? అయ్యో అయ్యో అయ్యో, అల్లుడు పడుకోడు. మనం కొనుక్కున్న అది తాగేసి మనల్ని అయ్యో అయ్యో, ఏం కనపడలేదు అల్లుడు. ఎక్కడదో అల్లుడు. కాలు. అబ్బా అబ్బా తల.
జరగండి బాయ్ జరగండి. జరుగు జరుగు. ఇద్దరు ప్రాణాలతోనే ఉన్నారు. అరే భగవాన్, మన ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. ఎందుకు ఇంత డబ్బులు పోసి ఈ భూతాళ బంగ్లా కొనాలని చెప్పింది? ఏం జరగలేదులే, ఇప్పుడు భయం పోయింది. దయ్యాలు భూతాలు లేవని తెలిసిందిగా. ఈ రోజుల్లో ఎవరైనా నమ్ముతారా? I want to see. Wow, భయ్యా, they are alive. హే భగవాన్, మనం అనుకున్నట్టు ఈ ఇంట్లో దెయ్యాలు పిశాచాలు ఏమీ లేవు. విన్నావా చేచి మనం వెళ్దాంరా. రండి. ఏం బాస్, ఇంకా బతికే ఉన్నారా? నిజంగానే మీరిద్దరు సూపర్ బాస్. హలో, ముందు తలుపు తీయండి. తలపే కదా, తెరిస్తే పోయా. 5 నిమిషాలు వచ్చేయండి, వస్తున్నాను. బాగా ఇరికించావురా దోమ. పోరా. ఇప్పుడు ఓపెన్ చేస్తానా? అల్లుడు, ఎందుకు కిటికీలు మోస్తున్నాడు? డబ్బులు తేడానికి వెళ్ళుంటారు మామ. వచ్చి తీస్తారు, మూసుకుని పడుకో. తెరుస్తాడు కదా. అమ్మా. అల్లుడు అల్లుడు అల్లుడు, ఓ తలుపులు తెచ్చారు, త్వరగా లేవరా, లే. చెప్పులు ఎక్కడున్నాయి? బాబోయ్, బెండ్ ఎత్తేసి. ఏ చెయ్యి 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 మామా చెయ్యి. నువ్వెక్కడి నుంచి పరిగెత్తుకొచ్చావు? నేను నిలబడి ఊపిరి తీసుకుంటున్నాను. సెల్ఫ్ స్టార్టా? ఏంట్రా వీడు తెల్ల చొక్కా వేసుకుని లీడర్ లా కనిపిస్తున్నాడు? ఎత్తనామను. వీళ్ళెవర్రా కొత్త గ్రూప్ లో ఉంది? ఈ దోమగాడు ఎక్కడ మనల్ని ఇరికించేసి పోజిస్తున్నాడు చూడు. అన్నా, ఏంటన్నా ఇలా చేసావు? పొద్దున 6ంటికి తీస్తానన్నావు, 11 అయింది. డబ్బులు ఇయ్యన్నా, వెళ్ళిపోతాం. తమ్ముడు, డబ్బు అంతా ఇవ్వడం కుదరదు. వెళ్ళు. ఏంట్రా చూస్తున్నారా? డబ్బు లేదంటే వెళ్ళరా? అన్నం మంచి మూడ్లో ఉన్నారు, మర్యాదగా వెళ్ళిపోండి. అన్నా, లోపల దెయ్యం లేదన్నావు, నిజంగానే దెయ్యం ఉందన్నా. లోపలికి ఎవరు వెళ్ళకండి. ఏం కొట్టిందిరా బాబు. వేళ కొడాలి వద్దయ్యా, ముందు డబ్బులు ఇచ్చేయండి. ఇదేమన్నా కబడ్డీ గ్రౌండా మీరు ఆడుకోవడానికి? ముందు ఇల్లు ఖాళీ చేయండి రా. డబ్బు లేదని చెప్తే వినపడ్డం లేదా? మీరెవరండి చెప్పడానికి? నేను తనతో మాట్లాడుతున్నా. అన్నయ్య, వాడు ఎదిరించి మాట్లాడుతున్నాడు, వేసేయమంటావా? వదిలేరా పిల్ల సన్నాసులతో మనకేంటి? ఏమండి, మీరు చేసేది న్యాయంగా ఉందా? రే నాయుడు, అన్నా. నేనెవర్నిరా? రే, అన్న గురించి మీకు తెలుసారా? రే, ఈ హౌస్ ఓనర్ ఈ ఇంటిని 8 ఏళ్ల క్రితం కట్టాడు. ఈ హౌస్ ఓనర్ అంటే నచ్చని వాళ్ళు ఈ ఇంట్లో దెయ్యం ఉందని, భూతం ఉందని చెప్పి ఎవరిని కొనివ్వకుండా, ఎవరు అద్దెకి రాకుండా చేసేశారు. అందువల్ల ఆ హౌస్ ఓనరు మా అన్నని వచ్చి కలిసి, అయ్యా, ఈ ఇంటి విలువ 10 కోట్లు ఉంటది, మీరు నాకు 5 కోట్లు ఇస్తే చాలు అని చెప్పి మా అన్న కాలు మీద వచ్చి పడి ఏడ్చాడయ్యా. నేను అతనితో నీకు 3 కోట్లే ఇస్తాను, మిగతా 7 కోట్లు నాకు కావాలని బేరం మాట్లాడి ముగించేశాను. అతను దానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఎంతో మందిని తీసుకొచ్చి ఈ ఇల్లు చూపించాను. కొంతమందిని మొదట్లోనే భయపెట్టి తరివేశారు. కొంతమంది ఇంట్లోకి దిగిన తర్వాత కట్టుకథలు చెప్పి పారిపోయేలా చేశారు. ఇక ఇక్కడ ఉన్నోళ్ళతో పని జరగదని చెప్పి పంజాబ్ నుంచి వచ్చిన ఒక సేటు ఫ్యామిలీతో మా అన్న బేరం కుదుర్చుకున్నాడు. ఆ సేటు ఫ్యామిలీ ఇల్లుని వచ్చి చూసి, అయ్యా, మేము కొనుక్కుంటాం, ఈ ఇంట్లో దెయ్యాలు లేవని వేరే ఎవరన్నా వచ్చి ఇక్కడ ఉండి చెప్తే మేము ఇంటిని వెంటనే రిజిస్టర్ చేసుకుంటామని చెప్పారు. సరే, మాలో ఎవరో ఒకరు ఉండి ఇందులో దయ్యం లేదని నిరూపిద్దాం అనుకుంటే మాలో ఎవరికి ధైర్యం లేదు కదా. అందుకే మీ ఇద్దరు మెంటల్ గాల్ని పట్టుకొని ఇందులో ఉంచుదామని ప్లాన్ చేశాం. మీరు కూడా మేం విసిరిన వల్ల కరెక్ట్ గా చెప్పుకున్నారు. మీరు ఒప్పుకున్న పందెం ప్రకారం దెయ్యం వల్ల చనిపోయారంటే నాకు ఎటువంటి నష్టం వచ్చేది లేదు. కానీ మీరు బతికొచ్చారంటే నాకు 7 కోట్లు లాభం. ఇప్పుడు మీరు బతికి బయటపడ్డారు, నాకు ఇన్కమ్ వచ్చింది. ఏంటి మామ ఇది? 6 గంటలకు తెరుచుకోవాల్సిన తలుపులు 11 గంటలకు తెరుచుకున్నాయంటే అర్థం కాలా? ఇల్లు స్టేట్ పేరులో రిజిస్టర్ అయింది. బయలుదేరండి. ఇదిగో చూడు, తుపాకీ చూపిస్తే భయపడి పారిపోయే వాళ్ళం కాదు మేము. ఆపండ్రా, మీ డబ్బు మీ చేతికి వచ్చింది కదా, మాట్లాడిన ప్రకారం మా కమిషన్ మాకు ఇచ్చేచ్చు కదా. డబ్బు తీసుకోకుండా ఇక్కడి నుంచి మేము చచ్చిన కథలో ఏం జరిగినా సరే. ఎందుకు బుల్లెట్ వేస్ట్ చేస్తున్నారు? వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. ఈ గుండె ఎందుకంటే వేస్ట్ చేస్తారు? ఆ గుండె కూడా పరిగెత్తు. చెప్పారు. రామావా.